అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అక్కడే చిక్కుకున్న సునీత విలియమ్స్ రాకకు మార్గం సుగమమైంది. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థ ఇందుకోసం నాసాకు సాయం చేయనుంది. ట్రంప్ కోరిక మేరకు మస్క్ ఈ పని చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇక్కడ మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమిపైకి వచ్చాక వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అనే ప్రశ్న చాలామందిని ఆలోచింపచేస్తోంది. దీనికి సంబంధించి విల్మోర్ కొన్ని విషయాలను వెల్లడించారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు మార్చి 19న భూమి మీదకు బయలుదేరనున్నారు. జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి రానున్న తమకు అనేక సమస్యలు వస్తాయని అన్నారు. కనీసం పెన్సిల్ లేపినా వర్కౌట్ చేసినట్లే ఉంటుందని ఆయన అన్నారు. అలాగే గ్రావిటీలో చాలా ఇబ్బందిగా ఉండడంతో పాటు భూమిపై పరిస్థితులకు సర్దుకుపోయే క్రమంలో చాలా ఇబ్బందులు ఉంటాయని అన్నారు. పెన్సిల్ ఎత్తినా వర్కౌట్తో సమానమవుతుందని విల్మోర్ వెల్లడించారు. అంతేకాక అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండడం కూడా వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే శరీరం స్పేస్ ఎనీమియాకు గురవ్వడం మొదలవుతుందని నాసా రీసెర్చ్ చెప్తోంది. ముఖ్యంగా ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దాంతో అలసట, నీరసం, శారీరక మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించొచ్చు. అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశమూ ఉంది. ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుంది. దీంతో చాలా రోజులు వారు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాల్సుంటుంది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఆరోగ్యాలపై వస్తున్న రకరకాల ఊహాగానాలను నాసా అధికారులు కొట్టిపారేశారు. ఐఏఎస్లో ఉన్నటువంటి వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితులను ఫ్లైట్ సర్జన్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని నాసా గతంలో చెప్పింది. వ్యోమగాములకు ఎప్పటికప్పుడు మెడికల్ టెస్టులు చేస్తారని స్పష్టం చేసింది. కాబట్టి ఎలాంటి టెన్షన్ అవసరం లేదని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్లో భాగంగా నాసా గత ఏడాది జూన్లో ఈ ప్రయోగం చేపట్టింది. వీరు వారంలోపే భూమిపైకి తిరిగి రావాల్సిండగా సాంకేతిక కారణాలతో స్టార్ లైనర్ మొరాయించింది. థ్రస్టర్లలో లోపాలతో పాటు హీలియం లీకేజీ సమస్య ఏర్పడింది. దీంతో అందులో ప్రయాణించడం సురక్షితం కాదని నాసా తేల్చింది. అలా 8 నెలలుగా వారు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో వారు తిరిగి భూమి మీదకు బయలుదేరనున్నారు.